నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి వెయిట్ చేశాను. నాకు లైఫ్లో ఎదుగుదల కావాలనే విషయం నాకు అర్థమైంది. రీ రిలీజ్ సినిమా లాగా పాత విషయాలను కొత్తగా చూపించి కేసు పెట్టిందిరా. రీ రిలీజ్ అంటే కలెక్షన్లు బాగానే ఉంటాయి కాబట్టి నీ బాక్సులు బద్దలైపోవడం ఖాయం. నువ్వే దసరా రోజు దిష్టి తీసే గుమ్మడికాయలు ఉంటావు, మళ్ళీ నీకు ఒక నిరదీష్ట. ఇప్పుడు ఎందుకు పిలిచారో చెప్పండి చేసి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు సోని. అది సరే, మొన్న ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను, ఇప్పుడు మళ్ళీ నన్ను కన్సిడర్ చేస్తుందంటావా? తన లైఫ్లో నేను తప్ప ఎవరిని కలవాలని అనుకోవట్లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆల్రెడీ నేను తనతో టచ్లో ఉన్నా కాబట్టి. ఓ, అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏమైందిరా మళ్ళీ అలా టెన్షన్గా ఉన్నావు? ఏం చెప్పనురా, మా ఆవిడ మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేసింది. సేమ్ సీన్ రిపీటెడ్ రా. మళ్ళీనా? ఇంకెన్ని రోజులు రా? నాకు అర్థం కావట్లేదురా, తనకు నేను కావాలా వద్దా అని. కొన్నిసార్లు ఫీల్ అవుతుంది ఫీలింగ్స్ తగ్గాయా అని, మరి కొన్నిసార్లు డౌట్ అవుతుంది తన లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని. అలా ఓవర్గా థింక్ చేయకురా, మనం ఒకసారి ఎగ్జంప్షన్లో పడిపోతాం. ఒక మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడు, వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది, మనకు ఒక క్లారిటీ ఇస్తారు. ఆస్ట్రాలజర్తో మాట్లాడితే ఎలా సాల్వ్ అవుతుందిరా? ఈ పర్సనల్ విషయాలన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? లాస్ట్ ఇయర్ నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కదరా. అప్పుడు మా కజిన్ ఒకరు సజెస్ట్ చేశారు, ఒకసారి ఆస్ట్రోటాక్ యాప్లో మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడని. అప్పుడే నేను ఆస్ట్రోటాక్లో అఖిల అనే ఆస్ట్రాలజర్తో మాట్లాడాను రా. ఆవిడేమీ మెన్షన్ చేయకుండానే మొత్తం అనేది చెప్పేసిందిరా, నా బ్రేకప్తో సహా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ 2 ప్రొడక్షన్స్ కూడా చెప్పింది. నీ వర్క్ ప్లేస్లోనే నువ్వు ఎవరినైనా అమ్మాయిని కలవచ్చు, ఆ అమ్మాయే నీ లైఫ్ పార్ట్నర్ అవుతుందని. నువ్వు కూడా చూసావు కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. నిజమా? అవునరా, నువ్వు మాట్లాడితే నీకో క్లారిటీ వస్తుంది, ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయి. ఓకేరా, నేను ట్రై చేస్తా. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. నువ్వు యాప్ డౌన్లోడ్ చేసావనుకో, ఫస్ట్ చాట్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఎనీ ఆస్ట్రాలజర్తో. సరేరా, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. సరేరా, నేను మళ్ళీ మాట్లాడతాను. హలో, నేను ఆఫీస్కి వచ్చాను సుప్రియ. ఇదిగో నువ్వు ఈ కార్తీక మాసం నదీ స్నానాలు అవన్నీ పెట్టుకోకు, ఆల్రెడీ గొంతు తేడా చేసింది. రీచ్ అయ్యారా? మీకు ఎన్నిసార్లు చెప్పను ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేయమని? ఉదయాన్నే గుడి అది అంటే అక్కడ చాలా రద్దీగా ఉంటుంది, జాగ్రత్త. జాగ్రత్త చెప్పినా కూడా తప్పేనా నీకు? మీకు ఎన్ని మీటింగ్స్ ఉన్నా సరే ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. హడావిడిగా వెళ్ళిపోయారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎనర్జీ ఎలా వస్తుందండి? సరే, నేను లంచ్ టైంలో చేస్తాను. ఏంటండి పొద్దున్నే మీ వాడు అలిగాడా? అది అలగడం కాదు, కోపం. మన కేర్ తీసుకున్నా విసుకుండే వచ్చే కోపం. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అండి. జాగ్రత్త చెప్తే మాకు తెలియదా అంటది. నాలో ఉన్న ప్రేమను మాత్రం అర్థం చేసుకోదు. మేబీ వాళ్ళ ప్రేమని చూపించినప్పుడు కూడా మనకు కూడా అలాగే అనిపిస్తుందేమో. అయ్యుండొచ్చు. సుప్రియ ఏదైనా పదే పదే చెప్తే నాకు కూడా విసుకొస్తుంది. మళ్ళీ ఏమనంటే నాకే ప్రాబ్లం కదా అని ఊరుకుంటాను. చూసారండి, ఒక్కప్పుడు మన లైఫ్లో ఎవరైతే వద్దనుకున్నామో ఇప్పుడు వాళ్ళే మన లైఫ్ అయిపోయారు. నిజమే, సుప్రియ వచ్చాక నా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించట్లేదు. అలా కనిపించకుండా తను చూసుకుంటుంది. మంచిదేగా, మొత్తానికి జీవితంలో మంచి నిర్ణయం తీసుకొని సంతోషంగా ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు? సంతోషంలో నాకేం ప్రాబ్లమ్స్ లేవని చెప్పాను, కానీ ఒక విషయం నన్ను చాలా ఇబ్బంది పెడుతుందండి. ఏంటది? నా చెల్లి వైష్ణవి గురించి. నేను చెప్పిన మాట వినకుండా మోసపోయింది. ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతుంది. దానికి కొంచెం టైం ఇవ్వడం బెటర్ ఏమో. టైం ఇవ్వడం వల్ల గాయాలు మానిపోతాయేమో, కానీ జ్ఞాపకాలు మర్చిపోలేం ఐశ్వర్య. తనకంటూ తోడుని చూద్దామంటే నా వల్ల కావట్లేదు. మరి ఏం చేద్దామనుకుంటున్నారు? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరపు చుట్టాల వరకు అన్ని సంబంధాలు తీసుకొచ్చాను, కానీ తనకి నచ్చలేదా? కొంతమంది నాకు కూడా నచ్చట్లేదండి. తన పాస్ట్ చూసి ఫ్యూచర్ని జడ్జ్ చేసే వాళ్ళని నేనేలా ఓకే చేస్తాను చెప్పండి? ఏమో, తనకు నచ్చిన సంబంధం తీసుకురాగలనా లేదని భయం వేస్తుంది. కంగారు పడకండి, తనకి అర్థం చేసుకుని ఒక మంచి హస్బెండ్ దొరుకుతాడు. చూడాలి. బాత్తో తల బరువెక్కేసిందండి, ఓ టీ తాగొద్దామా? షూర్. నువ్వు దేనికి టెన్షన్ పడవా? పడాల్సిన టెన్షన్ అంతా ఎప్పుడో పడిపోయా. సూసైడ్ వరకు వెళ్ళొచ్చా. కానీ రాజా మాటలు విన్న తర్వాత ఇంత చిన్న విషయానికి అక్కడి దాకా వెళ్ళొచ్చానా అనిపించింది. లైఫ్లో చావే పెద్ద ప్రాబ్లం. అది వచ్చాక మనం ఎలాగో ఉండం.
ఇంక దేని గురించి భయపడాలరా? ఇది కూడా ఆడే చెప్పాడు కదా. లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఇలాంటివన్నీ బాగానే మాట్లాడతాడు. సాయంత్రం క్వార్టర్కి డబ్బులు లేకపోతే నన్ను టెన్షన్ పెడతాడు. ప్రాక్టికాలిటీ ఎలానే ఉంటుంది. సరే ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? మీ ఆవిడే కదా. మా ఆవిడ నేను మర్చిపోయినా మీరెవరూ మర్చిపోలేదుగా. మరి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అయినా నాకెందుకు చెప్తావులే, ముందు రాజాకి చెప్తావు. ఇది ఆడికి చెప్పడానికి ముందు ఇంకెవరికైనా చెప్పాలి. అయితే చెప్పు. సోనీ, ఇది నేను నీకు చెప్తాను, కానీ దీన్ని నువ్వు తప్పుగా అనుకోకూడదు. నన్ను తప్పుగా చూడకూడదు. తప్పు అనిపిస్తే ఎవరికి చెప్పకూడదు. ఏదో సీరియస్ మ్యాటర్ అయితే చెప్పు. అది మరి నువ్వు వైష్ణవి గారంటే నాకు చాలా ఇష్టం సోనీ. ఏంటి? ఆవిడ చాలా మంచిది, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది కదా. అలాంటి అమ్మాయి ఇప్పుడు అలా డిప్రెషన్లో ఉంటే నేను చూడలేకపోతున్నాను సోనీ. అందుకని లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావా? తను నాకు లైఫ్ ఇస్తే బాగా చూసుకుందాం అనుకుంటున్నా. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. నేను కూడా అనుకోలేదు. కానీ తనకు రాజా సంబంధాలు చూస్తున్నాడు. తన గురించి పూర్తిగా తెలియని ఎవడో చేసుకోవడం కంటే తను ఎంతకాలం దగ్గరుండి చూస్తాను నేను చేసుకోవడం బెటర్ కదా. నువ్వు చాలా అమాయకుడు అనుకున్నా ప్రవీణ్. అమాయకుడికి ఇష్టాలు ఉండకూడదా? సర్లే, ఈ విషయం ఇప్పుడు రాజాకి చెప్పాలి అంతే కదా. ఆడికి చెప్తే ఎలా తీసుకుంటాడా అని భయం వేస్తుంది. మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ పాడవడం నాకు ఇష్టం లేదు. రాజా నిన్నేమీ తప్పుగా తీసుకోవట్లే. అయినా సరే మా ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవడానికి 1% ఛాన్స్ ఉన్నా నేను ఈ టాపిక్ని ఇక్కడే వదిలేస్తాను. ఏంట్రా ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? ప్రవీణ్ నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏంట్రా అది? ఏం లేదురా. పర్లేదు చెప్పరా. జేసీ ఏమైనా అన్నాడా? ఆహా లేదు. మళ్ళీ మీ ఆవిడ టార్చర్ చేస్తుందా? అరే మా ఆవిడ గురించి నేను మర్చిపోయాను రా, మీరు మర్చిపోండి రా. మరి ఎందుకు అంత ఇదైపోతున్నావు? అసలు ఏమైంది? అదేంటంటే సోనీ ఇప్పుడొద్దు. ఇప్పుడొద్దా? ముహూర్తం చూసుకొని చెప్పేంత పెద్ద మ్యాటరా? చాలా పెద్ద మ్యాటర్ అది. సోనీ, మన ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనారా? చూసావా ఎంత పెద్ద డైలాగ్ వేసాడో? చెప్పేచ్చు కదా. సోనీ ప్లీజ్ సోనీ, భయం వేస్తుంది. భయపడేంత పెద్ద తప్పు ఏం చేసావురా? అంటే అది ఇప్పుడు నువ్వు చెప్తావా నన్ను చెప్పించమంటావా? చెప్తా. చెప్పు. నేను చెప్పే. చెప్తున్నా కదా ఆగు. నేను యోగా సెంటర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. యోగా? యోగా ఎందుకు? పీస్ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్ చేద్దామని. వెరీ గుడ్, అది నీకు చాలా అవసరం. మీ ఆవిడ పెట్టే టార్చర్ వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఓ పని చేయి, ధ్యానం సరిపోదు, తలకిందులుగా తపస్సు చేయడం స్టార్ట్ చేయి. ట్రై చేస్తా. ఈ మాత్రం దానికి మళ్ళీ సస్పెన్స్ ఒకటే, అనవసరంగా టైం బొక్క. హలో గురుగారు, రాజమండ్రి సంబంధమేనా? దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నానండి. చెప్పేయచ్చు కదా. ప్రవీణ్ చూస్తుంటే రేపో మాపో సంబంధం ఫిక్స్ చేసేసేలా ఉన్నాడు. చెప్పేద్దాం అనుకున్నా కానీ కరెక్ట్ కాదనిపిస్తుంది సోనీ. ఎందుకు? ఈడికి చెప్పడం కంటే ముందు వైష్ణవికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. తనకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా. అయితే ఒక పని చెయ్యి. సరే. ఎక్కడికి? నాకు అర్థమైంది. నీ బొంద ముందెళ్ళి వైష్ణవిని కలువు. అంత ధైర్యం నాకెక్కడిది? మరేం చేస్తావు? ఏంటి, నువ్వు మా అక్కని పెళ్లి చేసుకోవడానికి నేను వెళ్ళి రికమెండ్ చేయాలా? అలా కాదు చందు. జస్ట్ మీ వైష్ణవి గారు ఏమనుకుంటున్నారో తెలిస్తే నేను అలా ఆలోచించొచ్చా లేదా డిసైడ్ అవుదామని. అదేదో నువ్వే అడగచ్చు కదా. అడిగిన వెంటనే లాగిపెట్టి కొడితే? తన్నిచ్చుకోవడం నీకు అలవాటే కదా. చూడు ప్రవీణ్, అది ఆల్రెడీ డిప్రెషన్లో ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తుంది. అలాంటిది ఇప్పుడు వెళ్ళి పెళ్ళి అంటే ఖచ్చితంగా కొడుతుంది. అందుకే నిన్ను అడుగుతుంది. సరే రా మాట్లాడదాం. ఈ అబ్బాయిది మన రాజమండ్రి అమ్మా. ఇక్కడ గచ్చిబౌలిలోనే జాబు. అవసరమైతే జేసీకి చెప్పి మన కంపెనీలో లాగేద్దాం. ఏమంటావు? నీ ఇష్టం అన్నయ్య. అది రండ్రా, మీకు గుడ్ న్యూస్. ఏంటి, అల్లుడు పుడుతున్నాడా? మీ వదిన కార్తీక మాసంలో నోములు వ్రతాలంటే ఇంక అల్లుడు ఎక్కడ పుడతాడమ్మా. ఇదిగో మర్చిపోయాను, ఈ ఫోటో చూడు. బాగున్నాడు. ఎవరి అబ్బాయి? వైష్ణవికి సంబంధం చూశాను. మన రాజమండ్రి కుర్రోడే. ఇక్కడ గచ్చిబౌలిలోనే సాఫ్ట్వేర్ జాబ్. అవసరం అనుకుంటే మన ఆఫీస్కి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. అన్నయ్య అది అబ్బాయి బాగున్నాడు మావా. కంగ్రాట్స్ వైష్ణవి గారు. థ్యాంక్ యూ. ఒరే ప్రవీణ్, ఈ నైట్కి మనం ప్రశాంతంగా మందేసి ఎంతకాలం పడిన బాధలన్నీ వదిలేద్దాం. అవును మావా, మందేయాల్సిందే. వైష్ణవి, నీకు అబ్బాయి నచ్చాడా? అన్నయ్యకి నచ్చితే నాకు నచ్చినట్టే.
అలా అంటావేంటే? అసలు అబ్బాయి ఎలాంటోడో ఏం చేస్తుంటాడో ఏం పట్టించుకోవా? అలానే ఒకసారి నాకు నచ్చిన వాడితో వెళ్ళి మోసపోయాను. అన్నయ్య నా గురించి ఎప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోడు. అన్నయ్య రాజమండ్రి అంటున్నావు, వైష్ణవిని దూరంగా పంపాలేమో? అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి హైదరాబాద్లో ఉంటాడమ్మా. ఇంకా అత్త మామగారిది అంటావా? మన రాజమండ్రే కదా. అది కాదన్నయ్య, మనకి బాగా తెలిసిన వాళ్ళైతే బెటర్ కదా. తెలిసిన వాళ్ళందరినీ చూసాం కదమ్మా, ఇంకెవరున్నారు? ఎరా ప్రవీణ్? ఎవరు లేరు మావా. మంచి సంబంధం, ఎంక్వైరీ చేయించాను. అబ్బాయి చాలా మంచోడని తెలిసింది. నీకు ఓకే కదమ్మా వైష్ణవి? నాకు ఓకే అన్నయ్య. ఇప్పుడే వస్తామా. ఈడు దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అసలు నీకు బుద్ధుందా? బుద్ధి ఉంది కాబట్టి ఏం చెప్పకుండా వచ్చేసాను. అరే ఒకసారి నీ మనసులో మాట చెప్తేనే కదా తెలిసేది. ఆల్రెడీ మనసులు ఫిక్స్ అయ్యాక మనసులో మాటలు ఎవరికి కావాల్సిందు? ఇలాంటి సోచ్ చెప్పడం ఆపి సొల్యూషన్ ఆలోచించు ప్రవీణ్. నేను మనసు చంపుకోవడమే దీనికి సొల్యూషన్. ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. వద్దు, మీ ఇద్దరిలో ఈ విషయం ఎవరు బయట పెట్టినా నా మీద ఒట్టే. ఈ ఒట్లు గిట్లు ఎవడు నమ్మడు. నేను నిజంగానే సూసైడ్ అప్పో చేసుకుంటా. పోరా. ప్రవీణ్ నన్ను ఇష్టపడుతున్నాడా? అవును, చెప్పడానికి భయపడుతున్నాడు. అందుకే నేను చెప్తున్నా. మరి అన్నయ్యకి? అన్నీ సంగతి పక్కన పెట్టు. నీకు తన మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఎలాంటి ఒపీనియన్ లేదు. అయితే ఒపీనియన్ క్రియేట్ చేసుకో. ఇప్పుడు టైం ఎంత? లంచ్ టైం కదా, తినేసి వస్తా. మీ లైఫ్లో నా లైఫ్లో దాదాపు ఒకేలాంటి సిచ్యువేషన్స్ జరిగే వైష్ణవి గారు. మీరు ఎంత బాధ అనుభవించుంటారో నేను అర్థం చేసుకోగలను. మీరు చాలా మంచోళ్ళండి. మీ అంత నాలెడ్జు నాకు లేదు. మీకు నేను సెట్ అవుతానో లేదో నాకు తెలీదు, కానీ మిమ్మల్ని అర్థం చేసుకుంటానండి. మీకు ఆల్రెడీ మీ అన్నయ్య ఒక సంబంధం చూశారు. మీకు ఆ అబ్బాయి నచ్చితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా హ్యాపీగా పెళ్లి చేసుకోండి. లేదంటే ఒక్కసారి నా గురించి ఆలోచించండి. నేను బాధలో ఉన్నా అని జాలితో నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అలా అనుకుంటే నా లైఫ్లో కూడా అలానే జరిగింది కదండి. నేను జాలి పడట్లేదండి, అర్థం చేసుకున్నాను. నీ మొహానికి నేను కావాల్సి వచ్చిందని మీరు అన్నా నేను అర్థం చేసుకుంటానండి. నా ఫేస్ వాల్యూ నాకు తెలుసు, కానీ ఫేస్ని బట్టి ప్రేమను లెక్క పెట్టలేం కదండి. ఇలాంటి మాటలు నేను నమ్మే నేను ఒకసారి మోసపోయాను. మాటలను నమ్మించడానికే కదండి, కానీ మనం ఆ మాటలు నమ్మం, అవి చెప్పే వాళ్ళని నమ్ముతాం. అవునే, వీడిలో ఇంత వేదాంతం ఉందా? నాకు అదే డౌట్ వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి. బలవంతమేం లేదు. మళ్ళీ ఈ టాపిక్ అస్సలు తీసుకురాను. ఎప్పట్లాగే సాటి కొలీగ్లాగా సరదాగా నవ్వుతూ పనిచేసుకుంటా. నాకు అర్థమైందండి, మీరు అంత ఇబ్బంది పడకండి. ఇక్కడితో ఈ విషయం మర్చిపోదాం. మా అన్నయ్యకి ఇష్టమైతే నాకు కూడా ఓకే అండి. ఓకే చెప్పిందా? సగం ఓకే చెప్పింది. మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా. నీ కోపం వస్తే తిట్టు కొట్టు, అలా కళ్ళతో కాల్ చేసేలా చూడకు. నా పక్కనే ఉండి నా వెనకాల ఎంత డ్రామా నడిపేవరా? నీ ముందు నడిపితే కొడతావని. అసలు నీకు నా చెల్లిని ఎందుకు ఇచ్చి చేయాలరా? నువ్వే అలడితే ఏం చెప్పాలి మావా? నా చెల్లి మళ్ళీ బాధపడ్డా నాకు ఇష్టం లేదు. అంటే నాతో ఉంటే బాధపడుతుంది అంటావా? బాధపడకుండా చూసుకోమని చెప్తున్నాను. అంటే నా చెల్లి కోసం ఎల్లరికం వస్తావా? హిమాలయాలకైనా వచ్చేస్తా. నా చెల్లి గతం గురించి మర్చిపోయాను. అసలు ఇంతకీ ఏం జరిగింది? మరి నీ దరిద్రపు గతం గురించి నువ్వు మర్చిపో. ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. రాదు, రాకుండా నువ్వు చూసుకుంటావుగా. అయితే ఓకే మావా, ఐ లవ్ యూ మావా. ఎంత ఈజీగా ఒప్పేసుకుంటావు అనుకోలేదు. అయితే కొన్ని రోజులు ఆగి ఓకే చేస్తా. వద్దులే. నీకు ఇష్టమే కదమ్మా? నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అన్నయ్య. మొత్తానికి నా సమస్యకి ప్రవీణ్ గాడే పరిష్కారం అయ్యాడు. జీవితం అంటే ఇదేనేమో. సమస్యను చూసి బాధపడతాం, భయపడతాం, కానీ దానికి సమాధానం మన చుట్టూనే ఉంటుందనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటాం. మీరు మాత్రం మమ్మల్ని మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సిరీస్తో రెడీగా వచ్చేస్తాం.